వస్తే ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు కామన్. సరే ప్రతిపక్షాలు ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఇచ్చిన హామీని అమలు చేయలేదని, లేకపోతే పార్టీలో ఉండే కార్యకర్తలు పదవులు ఇయ్యలేదని వాళ్ళు కూడా అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తుంటారు. ఇదంతా కామన్. ప్రతి గవర్నమెంట్‌లో, ప్రతి పార్టీలో, ప్రతి దగ్గర ఉంటది. కానీ ఇక్కడ సొంత ఎమ్మెల్యేలు, సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు ప్రకటించారు. ఒక పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి లాంటి లీడర్లు పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు ఇంకొక పార్టీ చూసుకుంటున్నారు. బయటికి జీవన్ రెడ్డి పోవడం వల్ల నష్టం లేదు. ఆయన ముసలాయన, ఆయనతో పనేముంది. ఇట్లా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా నిన్న ఒక కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి ఇంటికి పోయిండ్రు. ఆడికి పీసీసీ ప్రెసిడెంట్ని పిలిచిండ్రు. ఇంకా ఎవరెవరిని పిలుచుకున్నారు, మాట్లాడిండ్రు. ఆడి చర్చ మొత్తం ఇదే. అసలు ఎమ్మెల్యేలను ఎందుకు కంట్రోల్లో లేరు, మినిస్టర్లు ఎందుకు కంట్రోల్లో లేరు, అసలు ఎవరంటే వాళ్ళు ఓపెన్గా బయటికి మాట్లాడేస్తున్నారు, వాళ్ళలో ఎందుకు అసంతృప్తి ఉంది, అసలు ఈ తిరుగుబాటు ఎవరి మీద, పార్టీ మీదనా, వ్యక్తుల మీదనా, ఒకవేళ వ్యక్తుల మీద అయితే ఎవరి మీద, ఇది వాళ్ళు చేసిన చర్చ. దీనికి ఏం చేయాలి మరి, దీనికి రెమెడీ ఏంది? అంటే పార్టీ పదవులు లేకపోతే గవర్నమెంట్లో ఉన్న పదవులు ఇవ్వకపోవడం వల్ల ఈ అసంతృప్తి వచ్చిందని రేవంత్ రెడ్డి ఏదో సన్నాయి నొక్కులు నొక్కిరంట. అందుకే మేము పదవులు ఇస్తాం అంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే బయటికి ఎవరు పోయినా మా పార్టీకి నష్టం లేదు, మా ప్రభుత్వానికి నష్టం లేదని మాట్లాడుతున్న వాళ్ళు, ఎవరేం మాట్లాడినా మాకేం సంబంధం లేదనుకుంటున్న వాళ్ళు, ఈ ఇంటర్నల్ మీటింగ్లో ఏం జరిగింది, అసలు దీని ద్వారా ఏం అర్థం చేసుకోవాలి, ఈ అంశాల మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. వాస్తవాలు ఉన్నది ఉన్నట్టుగా, వాస్తవానికి దగ్గరగా మాట్లాడదాం. అందరికీ తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలవాల్సిన అవసరం ఉంది. ఇక జీవన్ రెడ్డిది అంటే ఓకే, అది పాత ముచ్చటనే. జీవన్ రెడ్డి దాదాపు సంవత్సరం నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసి ఇక కాదు, కూడదు, ఇక్కడ ఉండలేను అని డిసైడ్ అయిపోయి ఆయన రాజీనామా చేసిన పార్టీకి. రాజీనామా చేసే కన్నా ముందు కొంత డ్రామా నడిచిన, అసలు ఆయనను కంట్రోల్ చేయలేదు. ఆయన కంట్రోల్ అంటే ఆయనను పార్టీలో కొనసాగేటట్లు ఒప్పించలేకపోయింది పార్టీ అధిష్టానమో, లేకపోతే ఆయన తీవ్రమైన అసంతృప్తి రేవంత్ రెడ్డి మీద కదా. రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రయత్నాలను చేస్తున్న ఆయన కథ ఆయన. ఈ మధ్య ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన యూట్యూబ్ ఛానళ్ళకో లేకపోతే ఆయన వేదికల మీదనో ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తున్నాడు. మొత్తం అసలు ఆయన మాట్లాడే మాటలు ప్రభుత్వానికి యాంటీ. ఆయన జనాలకు అనుకూలంగా మాట్లాడుతున్నా అనుకుంటున్నాడు. బహుశా నేను జనాలకు అనుకూలంగా మాట్లాడుతున్నా, ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది జనాలకి, కాబట్టి నా మీద సింపతి వస్తుందని బహుశా అనిరుద్ రెడ్డి అట్లా మాట్లాడుతూ ఉండొచ్చు బహుశా. కానీ అది ప్రభుత్వానికి, పార్టీకి పుల్లలు పెడుతున్న విషయం కూడా క్లారిటీగానే కనిపిస్తుంది. మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి పక్క పార్టీ నుంచి ఏదో డెవలప్మెంట్, మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ దాన్ని బార్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ ఏం మాట్లాడినారు? ఈ ప్రభుత్వం ఏంది, ఈ ఎమ్మెల్యేలు ఎవరు, ఈ మంత్రులు ఎవరు, ముఖ్యమంత్రి ఏంది, సిస్టమ్ ఏంది అంటే లొసుగులు. వీన్ని ప్రభుత్వంలో ఉన్న లొసుగులు ఇవన్నీ ప్రతిపక్షం ఏదో పెద్ద కసరత్తు చేసే తప్ప దొరకవు. కానీ వీళ్ళ సొంతంగా వీళ్ళు ఎమ్మెల్యేలే, వీళ్ళ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలే బయట పెట్టుకుంటున్నారు. ఈయన ఇంకా ఎవరెవరో మాట్లాడుతున్నారు. మక్కన్ సింగ్ రామగుండం ఎమ్మెల్యే, ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న, అడ్డుగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తాం, మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబే, నేను క్యాబినెట్లో మినిస్టర్ను అంటే మరి ఈ ముఖ్యమంత్రి ఏం కావాలి? రేవంత్ రెడ్డి దిగిపోవాలనా? మాకు ఈయననే ముఖ్యమంత్రి అంటే అసలు ముఖ్యమంత్రి ఏం కావాలని క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు ఒకటే ముఖ్యమంత్రి ఉంటారు రాష్ట్రానికి, మళ్ళీ ముఖ్యమంత్రులు ఉండరు. కానీ ఆయన ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేసిండు. ఇవన్నీ కూడా లైన్ క్రాస్ చేసిన మాటలు ఇవన్నీ. మొదలే కాంగ్రెస్లో ఎప్పుడు ఎవరి కాలు గుంజుతారో, ఎవరు సీటు గుంజుతారో రేవంత్ రెడ్డి చెప్తారు కదా. ఎవరు నా పక్కన కూర్చొని పనిచేయడానికి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, కానీ నా సీటు గుంజి దానిలో కూర్చుందామని చూస్తున్నారు అందరని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్గా మాట్లాడండి. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒరిజినల్ పరిస్థితి. కానీ ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ముఖ్యమంత్రి ఫెయిల్ అవుతుండా, లేకపోతే పీసీసీ చీఫ్ ఫెయిల్ అవుతుండా? ఎందుకు మాట్లాడుతున్నారని మీనాక్షి నటరాజన్ వేసిన క్వశ్చన్. సరే సర్ది చెప్పుకోనికి వీళ్ళు ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళ పదవుల కోసం మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకా దేనికోసం మాట్లాడుతున్నారో జనాలకు అర్థం అయ్యింది, క్లారిటీ ఉంది. సేమ్ టైం అందరికీ అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు అంటే పదవులు ఇస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు, పదవులు ఇవ్వనందువల్లే వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది వీళ్ళ ఇష్యూ. రేవంత్ రెడ్డి కానీ లేకపోతే పీసీసీ చీఫ్ కానీ వీళ్ళకి పదవులు ఇచ్చేస్తే, వీళ్ళ అనుచరులకు పదవులు ఇచ్చేస్తే, నామినేటెడ్ పోస్టులు ఇచ్చేస్తే ఇక వీళ్ళు ఎవరు మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు, ఇంకా మళ్ళీ మన పని మనం చేసుకోవచ్చు అని ఆయన చెప్పుకుంటుండొచ్చు, అనుకుంటుండొచ్చు కూడా. కానీ ఇది ఒక తిరుగుబాటులాగా కనిపిస్తుంది. ఇంటర్నల్గా ప్రభుత్వంలో, పార్టీలో ఒక అసంతృప్తి, ఇది ఒక అసంతృప్తి లైన్. వాళ్ళు పదవుల కోసం మాట్లాడుతున్నారా, జనాల కోసం మాట్లాడుతున్నారా, అవి ముందు చాలా క్లారిటీ వస్తుంది. అవన్నీ కూడా అవి ఎక్కువ రోజులు దాపెట్టుకోనికి అవకాశం లేదు, ఎక్కువ రోజులు దాగవు కూడా, ఖచ్చితంగా బయటకు వస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నది మాత్రం పబ్లిక్ ఇష్యూసే. వాళ్ళు మాట్లాడుతున్నది గవర్నమెంట్లో జరుగుతున్నది, అంతకుముందుగా మాట్లాడారు కదా.
అంతకుముందు పలానా మినిస్టర్ 30% తీసుకుంటున్నాడు, పలానా మినిస్టర్ 12% కమిషన్ తీసుకుంటున్నాడు, మా దగ్గర కూడా కమిషన్ తీసుకుంటారా, మేమెట్లా బతకాలే, బయట వాళ్ళ దగ్గర తీసుకుంటారు, మా దగ్గర తీసుకుంటారు, మా పనులు చేస్తలేరు, ఇవన్నీ ఓపెన్గా మాట్లాడిన వాళ్ళే కదా. కొంతమంది అయితే ఏకంగా వరల్డ్ బ్యాంకు లేఖలు రాసిన వాళ్ళు ఉన్నారు లేరా ఈ గవర్నమెంట్లో. ఏకంగా అసలు మా దగ్గర 2,00,000 రూపాయలు కూడా లేవు, మేము ఏమైనా ఊర్లోకి పోతే ఉన్న పెళ్లిలకో సావులకో తప్ప ఏం పని చేస్తట్లేమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఓపెన్గా లేదా. ఈ మధ్య ఆయనకి ఏదో పదవి ఇస్తే ఆయన పాజిటివ్గా మాట్లాడుతుంది, కానీ మామూలు ఒరిజినల్ కదా అది, అది ఒరిజినల్. పైసలు ఇస్తే మాట్లాడతాడు, పదవులు ఇస్తే మాట్లాడతాడు, డూప్లికేట్. అది 2 రోజులు మాట్లాడతారు, 3 రోజులు మాట్లాడతారు, తర్వాత 4 నెలలుగా పదవి పాతగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా మాట్లాడతారు. అంటే ఇంటర్నల్గా కంట్రోల్ చేసే పరిస్థితి ఎందుకు లేదు అని అంటే వీళ్ళు ఫెయిల్ అయినరు, వీళ్ళ మీద అసంతృప్తి, వీళ్ళేం పని చేస్తలేరు. వీళ్ళు పని చేస్తే పైన ఒక సిస్టమ్ ఉంటుంది. గవర్నమెంట్ అంటే సీఎం, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఇంకా కింద రకరకాల ఇదంతా ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఎందుకు అనంటే ఏం లేదు, మొన్న ఈయన చెప్పిండు కదా, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే చెప్పిండు. ఆయన మన ఆర్థిక మంత్రి లేకపోతే ప్రభుత్వంలోని కీలక పాత్రలో ఉన్నాడా, పోచారం శ్రీనివాస్ రెడ్డి. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడితే మేము ఇవ్వలేము డబ్బులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి, వాస్తవ పరిస్థితి ఇది, డబ్బులు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇదే కదా మాట్లాడింది. అంటే ఎవరిని మేనేజ్ చేయాలి, ఎవరిని కంట్రోల్ చేయాలి, అసలు ఎవరు బాధ్యత ఏందో ఎవరికి ఏం తెలియదు. ఆయన ఎవరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొత్తం నేనే నెంబర్ 2 అని చెప్పుకొని తిరుగుతాడు, వేరే డిపార్ట్మెంట్లో ఏలు పెడతాడు. ఎవరో ఏదో మంత్రి చేయాల్సిన పని నేనే చేస్తా అంటాడు. నేనే రైతు బంధు గురించి ఆయన ప్రకటన చేస్తాడు, రైతు బంధు రైతు భరోసాను. ఆయనకి ఏమవసరం ఉంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి? ఆయన ఏంది, ఆయన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎమ్మా? డిప్యూటీ సీఎమే ఆడ సపరాకుండా కూర్చున్నాడు, ఏమైతే తెలియక. ఇట్లా ఇదంతా కూడా ఒక తిరుగుబాటు, లోపల అసంతృప్తి ఉంటేనే కదా బయటకు వచ్చేది. అంత ఉత్తగా రాదు, అది ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది ఒకవేళ మాట్లాడినా కూడా. కానీ అట్లా మాట్లాడతలేరు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అనుకునే వాళ్ళు వ్యక్తుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తులే తర్వాత విషయం, పార్టీయే ఇట్లా పాడైంది అన్నప్పుడు పార్టీ మీద మాట్లాడుతున్నారు. అంటే ఎడుదిరిగి అసంతృప్తి మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలంతా కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్యూరే అనేది హైకమాండ్కి రిపోర్ట్ ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్? పీసీ చీఫ్ కదా అని అంటే, ప్రభుత్వం ఉన్నప్పుడు పీసీ చీఫ్ నామినలే ఉంటాడు, పెద్దగా ఏమి ఉండదు దానిలో. అధికార ప్రతినిధులు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అధికార ప్రతినిధులు ఉన్నా లేకపోతే స్టేట్ బాడీ ఉన్నా అది నామినలే, దాని గురించి ఎవరు పట్టించుకోరు. పార్టీ పదవులు ఎవరు ఆశించారు. అప్పుడు మనకు గవర్నమెంట్లో ఏదైనా పదవి ఉంటే, చిన్న పదవి ఉంటే బాగుంటేనే ఆశిస్తారు ఎవరైనా కూడా. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నథింగ్. అదే ప్రభుత్వం లేనప్పుడు పార్టీలో చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, అదే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేని ఎవరు కంట్రోల్ చేయాలి? సీఎల్పీ లీడర్ కంట్రోల్ చేయాలి. సీఎల్పీ లీడర్ ఎవరు? ఆయన్నే, రేవంత్ రెడ్డి. ఆయనే మాట్లాడుకో, ఆయన మీదే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ జీవన్ రెడ్డి రాజీనామా చేశారు కదా. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఈయన గవర్నెన్స్ మీదే కదా, ఈయన పరిపాలిస్తున్న ఈయన చేతిలో ఉన్న శాఖలే ఎన్ని, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, తర్వాత హోమ్ డిపార్ట్మెంటు, వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు ఆ ఫెయిల్యూర్స్ మీదే కదా. అన్ని కబ్జాలు, కథలు, కార్ఖానాలు ఎన్ని నడుస్తలేవు, మొత్తం వాటి మీదే మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే నాకు తెలిసి హైకమాండ్ కూడా ఒక అసంతృప్తి ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేకపోతే హైకమాండ్ ఎందుకు పీసీ చీఫ్ని ఒక్కరిని కూర్చొని మాట్లాడుకుంటారు. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఏం కథ, వాళ్ళు వీళ్ళు విలువండి మాట్లాడుకుందాం మనమే. వాళ్ళు ఎవరు పిలవకుండా రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి మీదే అసంతృప్తి. రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయలేకపోతున్నాడు. రేవంత్ రెడ్డి మొత్తం పరిస్థితిని అండర్ కంట్రోల్ లేకుండా చేసిండు. రేవంత్ రెడ్డే కావాలని కొంతమందికి గాలి కొట్టి, లేకపోతే కొంతమందికి పొగబెట్టి వాళ్ళ పార్టీ బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు పార్టీనే నాశనం చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది హైకమాండ్కి చాలా రిపోర్ట్స్ ఉంటే ఉండొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో సమస్యల మీద మాత్రం ఎవరు కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేస్తారు, పీసీ చీఫ్ పైన తిరుగుతున్నారు. నాకేం సంబంధం, నాకు పదవి ఇచ్చారు, ప్రోటోకాల్ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, మనం తిరుగుదాం అంతే ఉన్నాడు తప్ప ఆయన పార్టీ విషయాల మీద పెద్ద సీరియస్గా ఆయన ప్రభుత్వంలో నేను కాబోయే ముఖ్యమంత్రి అనేది తిరుగుతున్నాడు తప్ప అసలు ఉన్న పదవిని సరిగా నిర్వర్తిస్తాడు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. చాలా ప్రాబ్లమ్స్ ఈయన దగ్గర నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఈయన మీద అసంతృప్తితోనే అందరూ యాంటీగా మాట్లాడుతున్నారు. లేకపోతే ముఖ్యమంత్రి భయం ఉంటే ఎమ్మెల్యేలు మాట్లాడతారా? ముఖ్యమంత్రి మీద గౌరవం ఉంటే మాట్లాడతారా? ముఖ్యమంత్రి మీద భయమో భక్తో ఇంకేమైనా ఉంటే ఎమ్మెల్యేలు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా? ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డికి పెట్టు, ఓకే, రేవంత్ రెడ్డి అంత పెద్ద మనిషి, రేవంత్ రెడ్డి రా అంటే పోయిండు కాంగ్రెస్లకి. తర్వాత ఆయన ఆధ్వర్యంలో, కనీసం రాహుల్ గాంధీ కూడా కాదు, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పించుకొని పార్టీలో జాయిన్ అయ్యాడు. రేవంత్ రెడ్డికి సలహాదారంగా ఉన్నాడు. ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన గతంలో ఈయన పెద్ద తోపు వ్యవసాయంలో అన్నాడు. అసలు రేవంత్ రెడ్డికి పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? ఇప్పుడు ఈయన సలహాలు రేవంత్ రెడ్డి పాటిస్తాడా? ఏం సలహాలు ఇచ్చిండు, ఆయన ఏం పాటించిండు? ఏం కాలేదు. ఆయనకు పార్టీలు జాయిన్ అయినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో, ఇసుక రీచ్లో లేకపోతే ఇంకేమన్నా ఏం హామీలు కూడా అమలు చేయలేదనేది క్లియర్గా కనబడుతుంది కదా. ఇట్లా మొత్తం అసంతృప్తి అంతా కూడా రేవంత్ రెడ్డి మీదే. ఇక్కడ తిరుగుబాటు జరుగుతున్నది కూడా రేవంత్ రెడ్డి పైనే, కాంగ్రెస్ పార్టీ పైన కాదు.
మొత్తం గవర్నమెంట్ పైన అంటే గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటే తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ పైన జీవన్ రెడ్డి చెప్పిండు కదా! నా ఒళ్ళంతా కాంగ్రెస్ ఉంది. బట్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఇది. ఆయన వల్ల నేను పార్టీ మారుతానని చెప్పిండు. ఎనీవే ఇది హైకమాండ్ కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా ఒక సిగ్నల్‌గా మాత్రం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.